అమెరికా ఇరాన్ యుద్ధ నేపథ్యంలో బంగారం ధరలు ఎటువైపు పయనించనున్నాయి. సో ఆ అంశాన్ని ఇప్పుడు మనము సంక్షిప్తంగా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడం స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా అమెరికా ఆర్థిక వృద్ధి రేటు కూడా మందగించడం ప్రారంభమైంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అమెరికాలో ఉన్నటువంటి ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించాలనేటువంటి యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనితో పాటు అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడనే విషయము ఆయనకు కూడా సరిగా తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. సో అలాంటి నేపథ్యంలో ఆయన నిర్ణయాలు కేవలం అమెరికా ఆర్థిక వ్యవస్థపైనే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన కూడా ప్రభావితం చూపుతున్నాయి. ఈ క్రమంలో బంగారం రేటు పెరగడానికి అవకాశం ఉన్నట్లుగా ఆర్థిక నిపుణులు హెచ్చరించడం జరుగుతుంది. అంతేకాకుండా నిన్నటి రోజు అంతర్జాతీయ గోల్డ్ కౌన్సిల్ CEO ఎవరైతే డేవిడ్ గారు ఉన్నారో వారు క్లియర్గా చెప్పడం జరిగింది. పాశ్చాత్య దేశాల యొక్క కేంద్ర బ్యాంకులో ఆల్రెడీ రిజర్వ్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంత మొత్తంలో కొనుగోలు చేయలేకపోయింది. భారత రిజర్వ్ బ్యాంక్ కూడా కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా భారతదేశంలో ఆభరణాల కంటే ఎక్కువగా 24 క్యారెట్స్ గోల్డ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో కూడా బంగారం ధరలు పెరుగుతాయని మనం ఒక అంచనాకు రావాల్సి ఉంది. అంతేకాకుండా రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు RBIతో నిర్వహించినటువంటి ఆర్థిక సమీక్షలో తను కూడా క్లియర్గా ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని మనకు అందించడం జరిగింది. అది ఏంటంటే పెరుగుతున్నటువంటి బంగారు ధరలు ఏదైతే ఉన్నాయో అవి అభిలషణీయ స్థాయిలోనే పెరగడం జరిగింది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం ముప్పు వాటిల్లే విధంగా లేవని ఆవిడ గారు ప్రకటించడం జరిగింది. వీటినన్నిటిని మనం కూలంకుషంగా అధ్యయనం చేసినట్టయితే బంగారం ధరలు ఈ యుద్ధ నేపథ్యంలో పెరిగే అవకాశం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ.